ఏయ్ వస్తున్నావేంటి? అక్కడ కూరగాయలు పెట్టాను, కనపడడం లేదా నీకు? నేను ఊస్తేనే నీ వ్యాపారం జరుగుతుంది. డబ్బులు ఇవ్వు, అప్పుడే వ్యాపారం చేసుకుంటావు నువ్వు. లేకపోతే రోజు వచ్చి ఊస్తాను, అప్పుడు ఎలా వ్యాపారం చేస్తావు? అది అలా ఉన్నాయి కానీ నీ దగ్గర అమ్మటానికి మంచి వస్తువు ఉందే. ఏయ్ నువ్వు వారానికి ఎన్నిసార్లు వస్తావేంటి? ఈ వారానికి కావాల్సిన డబ్బులు ఇచ్చేసాను కదా, ఇప్పుడు మొత్తం తీరిపోయింది. వెళ్ళు, ఇది వ్యాపారం సమయం, నన్ను ఇబ్బంది పెట్టుకో. డబ్బులుగా డబ్బులు ఇవ్వాలి. 2 రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే నీ అరటి పళ్ళు తర్వాత మీరు కూడా ఉండరు ఇక్కడ. నానా ఊరికే ఉండండి. పాండే సార్ ఇదిగోండి. అతన్ని వెళ్ళని, బురదలో రాయిస్తే మన బట్టలే పాడవుతాయి. అరే వీళ్ళు రోజు మనల్ని ఇలాగే భయపడుతున్నారు. వీళ్ళకి ఎదురు సమాధానం చెప్పకపోతే ఇంతే. నాన్న మనం గొడవ పడ్డానికి రాలేదు, వ్యాపారం చేయడానికి వచ్చాం. బాబు మితాలి కరెక్ట్గానే చెప్తుంది. ఈ పాండేగాడు చాలా కేవలమైన మనిషి. వీడితో స్నేహము చేయకూడదు, విరోధము పెట్టుకోకూడదు. సరే వదిలే, నీ పని నువ్వు చూసుకో. ఏం సెంట్ అది? బాలే ఉంది. ఈ సెంటు మీరే కదా నాకు ఇచ్చారు. ఓ అదే విషయమా? నా గుండె కొట్టుకోవడం అలా ఆగిపోయింది. సార్ ఈ ఫైల్లో నేను తర్వాత వస్తాను సార్. లేదు లేదు, నేను సైన్ తీసుకోవడానికి వచ్చాను. సార్ ఇదిగోండి. దామోదర్, ఏంటి సార్? ఇక్కడ ఆ తలుపు ఉంది కదా, ఉత్తినే షో కోసం పెట్టలేదు. తర్వాత నువ్వు వచ్చేటప్పుడు తలుపుని తట్టి రావాలి, లేదా తర్వాత సైన్ నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ మీద ఉంటుంది. అర్థమైందా? అర్థమైంది. సచ్చినోడు. నాన్న చిన్న మీరా? అది వదిలే. నీ బాబు ఎక్కడా? నాన్న ఇంట్లో లేరు. ఇలా చూడు, వాడికి బుద్ధి లేదు, కానీ నువ్వు ఎక్కువ బుద్ధి ఉంది. వాడికి అర్థమయ్యేటట్టు చెప్పు, లేకపోతే ఏమొద్దంటే నీకు బాబు లేకుండా నువ్వు బతకాల్సి వస్తుంది. చిన్నాన్న మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. నేను ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదని నువ్వు నేర్పిస్తావా? నీకు బలిసిందా? నాన్న నువ్వు గనక నా తమ్ముడివి కాకపోయింటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పారేసేవాడిని. అర్థమైందా? వదలండి నాన్న, నా మీద ఒట్ట అంతే. ఇలా చూడు, నా కూతురు చెప్తుంది కాబట్టి వదిలేస్తున్నాను. పై ఇక్కడి నుంచి. ఎక్కడికి వెళ్ళమంటావు? ఎక్కడికి వెళ్ళాలరా? ఈ ఇల్లు నాదే, అర్థమైందా? ఎంత డబ్బు కావాలరా? నీకు నేను డబ్బిస్తా. ఎంత కావాలి? ఇది నా ఇల్లురా. నీ భాగంగా వచ్చిన ఇంటిని నువ్వు ఎప్పుడో అమ్మేశావురా. మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే పోలీసులు పిలుస్తాను. నిన్ను చంపేసి జైలుకి వెళ్లాల్సి వచ్చినా నేను సిద్ధంగానే ఉన్నాను రా. ఇలా చూడు, నిన్ను దాన్ని కూడా నేనేం చేస్తాను చూడు. ఇక్కడ ఉన్న వాళ్ళు నీ కొట్టుకొచ్చి ఏమీ కొనకుండా చేసేస్తాను చూడు. నా కూతుర్ని చంపుతానంటావరా? పోరా ఎక్కడి నుంచి. వస్తావేంట్రా? పో. నిన్ను వదిలిపెట్టను, ఖచ్చితంగా వదిలిపెట్టను. తీయండి తీయండి తీయండి. నిన్నే ముందు తీ, ఇక్కడ నుంచి తొందరగా. ఇక్కడి నుంచి వెళ్ళు. నీకే. ఏంటన్నా ఇది? ఏం జరుగుతోంది? ఇది రోజు ఉండే తంతేనయ్యా. మన దగ్గర లైసెన్స్ ఉంది కదా, పైగా మనం పాండేకి డబ్బులు కూడా ఇస్తున్నాం. ఒక్క ప్రయోజనం లేదు. ఇప్పుడు ఉన్నాయన్నీ తీసి రోడ్డు మీద పడేస్తాను. మూసేయండి మూసేయండి, త్వరగా ఇంటికి వెళ్ళండి. హలో మేడం, షాపింగ్ అయింది, వెళ్ళండి. పద పద తీ. నీకే నేనేం చెప్పాను? నేను ఉయ్యకుండా వ్యాపారం చేయలేమన్నా కదా. ఏంట్రా నేను తీను, ఏం చేసుకుంటూ చేసుకో. ఏంటది నువ్వు? నా కూతుర్నే కొడతావా? ఏం చేస్తారో చూడు. ఆగరా. నా కూతుర్నే కొడతారా? నిన్ను చంపేస్తారా? మేడం మేడం, తెలియకుండా జరిగింది. పోలీసుని కొడతా? లేదు మేడం, సారీ. పోలీసుని కొడతావా? ఆపండి మేడం, ఆపండి. నా కూతుర్ని కొట్టకండి మేడం, వదలండి వదలండి.
పోలీసుల్ని కొడుతున్నవరా చెత్తనా కొడక? ఈ పోలీసులు వీళ్ళు ఏ కారణం లేకుండా మమ్మల్ని కొడుతున్నారు. ఈ పాండేతో పాటు పోలీసులు కూడా కలిసిపోయారు. డబ్బులు ఇవ్వాలి, పైగా మీద దెబ్బలు తినాలా? ఉండండి నేను చెప్తాను. వీడు తప్పు చేయలేదు, పాండేనే తప్పు చేస్తున్నాడు. అదే పాండే. బయలుదేరండి. త్వరగా ఇక్కడి నుంచి ఖాళీ చేయండి. వెళ్ళండి. నీకు కోపం వస్తుందా? మేడం, రారా, నీకు కోపం ఎలా తెప్పించాలో నేను చూస్తాను. పద. అరే మేడం, ఎక్కరా బండి? నా మాట వినండి మేడం. మేడం, నాన్న, తాత, పోలీస్ వాళ్ళు నాన్నని తీసుకుని వెళ్ళిపోయారు. నాకు భయంగా ఉంది. మేడం, వదలండి. నేనేం చేశాను? ఏంట్రా, సింహం నోటిలో చేయి పెడితే కొరుకుతుంది కదా? కొరుకుతుంది. ఇక్కడున్న అందరూ చూస్తున్నారు. ఏదైనా చేయాలనుకుంటే లోపలికి తీసుకెళ్లి చేయండి. వాడు నీ మీదగా చేయి వేశాడు. వాడి సంగతి నేను చూసుకుంటా. ఇక ఎప్పుడు నిన్ను చూసినా వాడు తల దించుకునే ఉండాలి. అరే ఏంటంతా? నేనేం తప్పు చేశాను? తప్పేంటో చెప్పండి. ఏం చేశాను? నేనేం చేశాను? నేను నా వ్యాపారం చేసుకుంటుంటే నిన్న ఏం చేశాను చెప్పండి. ఎందుకు అరుస్తున్నా? మేడం, మీరు తప్పుగా మేడం కొట్టకండి. చెప్పేది వినండి మేడం. దీపాలి, వాడి శబ్దం వినిపిస్తుండాలని చెప్పానుగా. కొట్టు. అంత పొగర్రా నీకు? ఆగండి, ఇదేమన్నా మార్కెటా? పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళకూడదు. మా నాన్న లోపల ఉన్నాడు. మా నాన్నని ఎందుకు కొడుతున్నారు? నీకు సమాధానం చెప్పాలా? నాన్న, ఇలా చూడు, లోపలికి వెళ్ళకూడదు. చూడండి, నా పేరు మహేష్ పవార్. నాకు పిఎస్ అనికం తెలుసు. ఆయన్ని పిలుస్తారా ప్లీజ్? సరే, అలా కూర్చోండి. వెళ్ళి ఇలా రా. వాడి కాలు పట్టుకో. రే దామోదర్, రే ఆ తలుపులు కొంచెం మొయ్యిరా. వాడు అరుస్తుంటే చెవులు చిల్లులు పడుతున్నాయి. ఇలా చూడు మహేష్, వాడు పోలీసుల మీద చేసుకున్నాడు. అలాంటప్పుడు ఊరికే ఎలా వదిలిపెడతారు? వాళ్ళందరూ పేదోళ్ళు సార్. పాప క్షమించండి సార్ ప్లీజ్. ఇప్పుడు నేనేమీ చేయలేను. సార్, ఒకసారి మా నాన్నని చూడనివ్వండి సార్. ఒకసారి చేస్తాను ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ మాకు ఈ పని చేయండి ప్లీజ్ సార్. సరే, నువ్వెక్కడే ఉండు. దామోదర్, నోరు ముయ్యరా. నాకేమైంది? ఎందుకు నన్ను మిమ్మల్ని ఎలా చేస్తున్నారు? మనల్ని వీళ్ళు వదిలిపెట్టకూడదు. మేము పోరాడతాం, ఖచ్చితంగా పోరాడతాం. ఏమంటున్నావే? పోరాడతావా? ముందు లేవే. నన్నే ఎదిరిస్తావే? మాట్లాడతావా? మాట్లాడవే. తను తాగకుండానే బాగా ఎగురుతోంది. ఇప్పుడు ఆడసింహం వాళ్ళని ఏం చేస్తుందో ఎవ్వరికి తెలియదు. నీ పరిస్థితి దారుణం చేస్తాను. పళ్ళం కూడా ఊహించి ఉంటావు. పోరాడతావా? వదిలేండి సార్, బాగా కొట్టేశారు. చచ్చిపోయేటట్టున్నారు. తర్వాత మనం అనవసరంగా ఇరుక్కుంటాం సార్.
మళ్ళీ ఇలా చేయకుండా చూసుకుంటాను. నేను వాళ్ళతో మాట్లాడతాను సార్. సరే, ఇద్దరిని వ్యాన్లో ఎక్కించి వాళ్ళ గుమ్మం మీద పాడేసి. అలాగే సార్. ఏయ్ బికారుడా, రే అడవిలోనే ఉంటూ సింహాన్ని చట్ట చేసుకుంటావా? అలా ఉంటే ఇలాగే అవుతుందిరా. ఈసారి వదిలేస్తున్నా, కానీ ఇంకోసారి ఇలా వదిలేయను. మీ జీవితాలు నాశనం చేస్తా. పా, తీసుకెళ్ళు. ఏయ్ వెనక్కి బా. సార్, వీళ్ళిద్దరూ సదాబాబు మితానీ సార్. అసలు వీళ్ళకి ఏమైంది సార్? ఏదైనా బండి గుద్దేసేళ్ళు ఉంటుంది. అది ట్రక్ ఎలా గుద్దుతుంది? ట్రక్ గుద్దుంటే ఇన్ని గాయాలు అవ్వవు సార్. మీరు చూడండి సార్. అది కాకుండా ఆ ట్రక్కు ఇంత దూరం తోసిపడేసి వెళ్తుందా? ఇది 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 యాక్సిడెంటే కాదు సార్. వీళ్ళని ఎవరు చంపారు సార్. ఇది యాక్సిడెంట్ కాదు సార్. ఏయ్ పోరా, వెనక్కి వెళ్ళు. అందరూ వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. అందరూ వెనక్కి వెళ్ళండి. ఏయ్, వెళ్ళమంటుంటే. చెప్పేది మీకే. మర్యాదగా వెళ్తే మీకే మంచిది. ఎస్ సార్. అంబులెన్స్ పిలువు. ఇది యాక్సిడెంటే కాదు, ఇది హత్య. ఖచ్చితంగా హత్య. మన దగ్గర నుంచి ఏదో దాస్తున్నారు. మనం ఇవాళ ఈ అన్యాయానికి ఎదురుగా మనం అందరం గొంతు లేపకపోతే ఇవాళ వాళ్ళకి జరిగింది ఖచ్చితంగా మనకి రేపు జరుగుతుంది. అలాగే మీ తల్లికి బదులుగా మన కూతుర్లుంటారు. అందువల్ల వెంటనే ఈ పోలీసు వాళ్ళు ఈ వీళ్ళని ఎవరు చంపారో పట్టించుకోవాలి. ఈ పోలీసు వాళ్ళు వెంటనే చేయకపోతే అంతవరకు ఈ మార్కెట్ మూసే ఉంటుంది. పోలీస్ అరాచకం, పోలీస్ రౌడీజం, పోలీసుల అధికారం, పోలీసుల గుండాయిజం. ప్రజలు ఆక్రోశంగా అరవడం వల్ల పోలీసుల మీద నమ్మకం లేనందువల్ల ఇన్వెస్టిగేషన్ ఎస్ఐడికి వెళ్ళింది. అరే వాహ్ వాహ్ సార్, అరే వాహ్. వెల్కమ్ టు తాండరి. ముంబై పోలీస్ టీమ్ ఎస్ఐటి. ఓయ్ నికమ్, ఏంటలా దిక్కులు చూస్తున్నావు? సార్కి టీ టిఫిన్ అని ఏర్పాట్లు చేయి. గవర్నమెంట్ మనకి సహాయం చేయడానికి పంపించారు, తెలుసు కదా? ఇద్దరు బాడీస్ ఎక్కడున్నాయి? బాడీస్ సరిగ్గా వినిపించదా? ఇద్దరి బాడీస్ ఎక్కడున్నాయి? అరే బాడీలతో ఏం చేస్తాం సార్? పోస్ట్ మార్టం అయిపోయింది కదా. సరే సరే, లోపలికి రండి. సార్, ఇతనికి ఫ్యాక్స్ అందలేదనుకుంటాను. పోస్ట్ మార్టం చేయించొద్దని చెప్పాం కదా సార్. ఇది నా పోలీస్ స్టేషన్. దేశ్ముఖ్, ఆ బాడీస్ ఎక్కడున్నాయి? సార్, ఇది హిట్ అండ్ రన్ కేసు సార్. మీరు రావడం వల్ల ఎలాంటి రిపోర్ట్లు మారవు. మీరు మీ రిపోర్ట్ ఇవ్వండి దేశ్ముఖ్, మేము మా పని చేసుకుంటాం. మీరు ఇక్కడే ఉండండి. సార్, ఇది మర్డర్. బాడీ ఎంత కట్స్ ఉన్నాయి, ఇంకా గాయాలు కూడా ఎక్కువయ్యాయి. ఎవరో అమ్మాయి తల్లి గట్టిగా కొట్టారు. సార్, ముందు వీళ్ళని కొట్టారు.
ఆ తర్వాత కలుద్దామని చూశారు. అతను హిట్ అండ్ రన్ కేసు అంటున్నాడుగా, అది కేసుని డైవర్ట్ చేయడానికి సార్. ఏమంటున్నారు సార్? అయితే మేము చేసిన పనులని వేస్ట్ అంటున్నారా? చెప్పండి. పేరు కోసం పనిచేసేలా ఉంటే పని వదిలే దేశ్ముఖ్. ఇది యాక్సిడెంట్ కేసా? మేము గుడ్డి కాదు వాళ్ళమా? కాదు, మీరు గుడ్డోళ్ళు కాదు, మేమే గుడ్డోళ్ళు. అదే మీరు వచ్చారు కదా, బాగా కళ్ళు తెరిచి పెట్టుకుని మీ ఇన్వెస్టిగేషన్ మీరు చేయండి. మేము మిమ్మల్ని ఆపేమా? ఏ దేశ్ముఖ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. నీకు సమాధానం చెప్పలేదంటే నీ యూనిఫామ్ను చూసి మర్యాదిస్తున్నారు. లేదంటే జాగ్రత్తగా మాట్లాడు. కోఆపరేట్ చేయి. దామోదర్, ఏంటి సార్? ఈ 2 సార్లకి ఆ 2 బాడీ ఫైల్స్ని ఇచ్చేసే. అయిపోయింది కోఆపరేషన్. దేశ్ముఖ్, అన్ని ఫైల్స్, రిపోర్ట్స్, ఫోరెన్సిక్ రిపోర్ట్, పిఎం రిపోర్ట్ అన్నీ మాకు కావాలి. ఇస్తాను. ఇంకేమైనా కావాలా? కావాలి. సెటప్ వేయడానికి మొత్తం ఒక ప్లేస్ కావాలి. ఎక్కడ చేస్తారు? దీపాలి, ఈ ముంబై టీంకి కొట్టు తెరవడానికి ఏమైనా బందోబస్తులు చేయి. దేశ్ముఖ్, మా క్యాబిన్ కావాలి. ఇది మీ ముంబై పోలీస్ స్టేషన్ కాదు సార్. ఈ ఏరియా మొత్తం నాది. అలాగే ఇక్కడ పోలీస్ స్టేషన్ నా కంట్రోల్లో ఉంది. ఇక్కడ ఏం జరిగినా అది నేను నడిపిస్తాను. ఓకే, రండి. సార్, ఎందుకు మీరేం మాట్లాడడం లేదు? ఏ పోరుని మనం వెంటనే గెలవలేం ఖాన్. మన బుర్రని మనం ప్రశాంతంగా ఉంచుకోవాలి. సార్, పిఎం రిపోర్ట్ నుంచి ఎవరో లైంగికంగా కూడా దాడి చేశారని కనిపించింది. తన కాలు మీద తొడ మీద సిగరెట్ మార్క్స్ ఉన్నాయి, కానీ కాజ్ ఆఫ్ ద లంగ్స్ ఫెయిలియర్. సార్, ఇద్దరూ దాదాపు ఒకే సమయానికి మరణించారు. 5వ తేదీ రాత్రి 2 నుండి 5 గంటల మధ్యలో. అలాగే సదాని తప్పకుండా కాల్చాలని ప్రయత్నించారు. తన ముఖం మీద బర్న్ మార్క్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం ధీరజ్, ఎవరూ కిటికీ వైపు తిరిగి చూడకండి. మన మీద ఎవరో ఒక కన్నేసి ఉంచారు. చూడండి, మీరు పని చేయండి. వీళ్ళ మార్కెట్ ఎక్కడ ఉండేదో అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. ఇకపోతే మీరిద్దరూ వాళ్ళ ఇంటి చుట్టుపక్కలకు వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. సార్, పరిస్థితి చేజారిపోయేలా ఉంది. తలుచుకుంటుంటే నాకు భయంగా ఉంది. భయపడకూడదు. వాళ్ళు ఏం చేస్తారో చేయనివ్వు. నేనున్నానుగా, నేను చూసుకుంటాను. బీదవాళ్ళు సార్, వాళ్ళ పని మాత్రం వాళ్ళు చూసుకుంటారు. ఎవరితో గొడవ? సార్, బీదవాళ్ళు ఎవరితో విరోధం పెట్టుకుంటారు సార్. ఆ మున్సిపాలిటీ దినకర్ ఉన్నాడు చూడండి సార్, వాడు రోజు ఇక్కడికి వచ్చి వాళ్ళిద్దరితో గొడవ పడుతూ ఉంటాడు సార్. ఆ రోజు ఆ పోలీసు ఆవిడ దీపాలి, ఆవిడతో కూడా గొడవైంది సార్. ఆ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి ఆ సదాన్ని ఎక్కించుకెళ్ళిపోయారు సార్. దాని తర్వాత అసలు ఏం జరిగిందో నాకు తెలియదు సార్. కానీ ఒకటి, మేము మా విరోధాన్ని చూపించాం. ఎప్పుడైతే గవర్నమెంట్ నమ్మకం ఇచ్చిందో మేము దాని గురించి ఎంక్వైరీ చేస్తామని మాకు చెప్పారు. ఆ తప్పు చేసింది ఎవరో పట్టుకుంటామన్నారు. దాని తర్వాతే మేమందరం ఇక్కడ కలిసి మార్కెట్ను ఓపెన్ చేశాం. గంగారావు సదా చిన్న తమ్ముడా? అవును, కానీ పేరుకు మాత్రమే. అలాంటి తమ్ముడిని దేవుడు ఎవరికి ఇవ్వకూడదు. రోజు మందు తాగొచ్చి చాలా గొడవ చేస్తుంటాడు. పోయినసారి అతను వచ్చి ఇద్దరిని చంపేస్తానని బెదిరించాడు. నిన్ను చంపేసి నేను జైలుకి వెళ్తానికైనా సిద్ధంగానే ఉన్నానురా. ఆ రోజు సుభాష్తో ఇక్కడే గొడవ జరిగింది. ఈ సుభాష్ ఎవరు? అతనే మితాలియా బాయ్ ఫ్రెండ్. ఏ నాతో ఉండండి ఎందుకంటున్నావు? 2 సంవత్సరాలు నా వెనకాలే కదా తిరిగావు. ఇలా చూడు, ఇంతకు ముందు జరిగిందంతా వేరు. మనిద్దరికి అసలు మ్యాచ్ అవ్వదు. లాయర్ పరీక్ష రాసినందువల్ల నువ్వు పెద్దోడు అయిపోయావు అనుకుంటున్నావా? కూరగాయలు అమ్మేది కూడా నీకు మ్యాచ్ అవ్వలేదా? కింగరోడ్లా ఉన్నావే, చూడ్డానికి కోపంగా ఉంది. నా ముందు ఎక్స్ట్రా చేయకో. ఇంకో విషయం చెప్పనా, ఎంత కాస్ట్లీ చెప్పులైనా కానీ తల మీద పెట్టుకుని తిరగలేం కదా, అర్థమైందా? నా కూతుర్ని చెప్పులతో పోలుస్తావా నువ్వు? అయితే ఆ చెప్పుతోనే కొడతాను. చెప్పులతో పోలుస్తావా? నన్ను కొడతావా? ఈ అవమానానికి బాగా తీర్చుకొని తీరుతాను. అలాగా? తండ్రి కూతుళ్ళిద్దరూ రోజులు లెక్క పెట్టుకోండి. వదలండ్రా. అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న సస్పెక్ట్స్ సుభాష్, గంగు, ఇంకా మున్సిపాలిటీ దినకర్. కానీ పిఏ దేశ్ముఖ్కి అది అర్థం కావడం లేదు సార్. సదాని ఎత్తుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడేశాడు.
కానీ ఆ విషయం మనకి చెప్పలేదు. అది చిన్న మ్యాటర్ అయి ఉంటుంది. సార్ మ్యాటర్ చిన్నదో పెద్దదో కాదు, మన దగ్గర నుంచి ఒక విషయాన్ని దాస్తున్నారంటే వాళ్ళు తప్పు చేశారని అర్థమే కదా. సార్ ఆ విషయం గురించి పిఐ దేశ్ముఖ్తో మాట్లాడుతుంది. వద్దు ఖాన్, ఇది మన కేసు, మన పద్ధతిలోనే సాల్వ్ చేద్దాం. హర్ష, గణేష్ బాబు, గంగుతో మాట్లాడండి. అలాగే ఓకే సార్. సార్. ఖాన్, పాండుని తీసుకురా. ఇక లవర్ బాయ్ ఉన్నాడుగా భాష, వాడిని నువ్వు తీసుకురా. సో దేశ్ముఖ్ని నేను డీల్ చేస్తాను. వెళ్ళిపోయాడు చూడు విక్రమ్ వెళ్ళిపోయాడు. దేశ్ముఖ్, ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. ఆ రోజు నువ్వు సదాని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చావు, మాకు చెప్పావా? సదా? ఓయ్ నికమ్, ఎవరో సదా? సొసైటీ చీఫ్ దేశ్ముఖ్, నాతో నాటకాలు ఆడొద్దు. దామోదర్, ఈ కేసుకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సార్కి ఇచ్చే. నీకు చెప్పానుగా. అది సార్, ఆ రోజున ఢిల్లీ నుంచి మినిస్టర్ గారు వచ్చారు, అందుకోసమే మేము అతన్ని పట్టుకొచ్చాం. అతను ఎక్కువగా మాట్లాడాడు. తనకి నోరు అదుపులో లేదు. మా దగ్గర ఎవరైనా అదుపు లేకుండా ఉంటే అలా గాలి కుదలస్తామనుకుంటున్నారా? తనని మాత్రమే కాదు, అక్కడి నుంచి చాలా మందిని రప్పించాం. ఈవినింగ్ వదిలేసాం. రిజిస్టర్ చూపించండి. లేదు. ఏమండి, గుడి బయట చొప్పులు కూడా దొంగతనం జరుగుతుంది. ఇది అసలు ఎంత పెద్ద కేసే కాదు. మినిస్టర్ సార్ వెళ్ళిపోయారు, మేము వారిని వదిలేసాం. కానీ బయటికి వెళ్ళాక ఏమైనా జరగచ్చు కదా, అవన్నీ మాకని తెలుస్తాయి. అవును, నేనే మా అన్నయ్యని బెదిరించాను, కానీ ఇది మా ఇంటి సమస్య. అవును, మీకేంటి సమస్య? రేయ్ తాగుబోతు, చెప్పరా, సదా మితాలి అని ఎందుకు చంపేశావు? మేడం, నేనెందుకు చంపుతాను? నాకు వాడి ఇల్లు మట్టికి అవసరమైంది. ఏమైనా కానీ వాడు నా అన్నయ్య కదండి. వాడు ఇలా చచ్చిపోయినందుకు నాకు బాధగానే ఉంది. 5వ తేదీన ఎక్కడున్నావు? ఎక్కడుంటాను మేడం, నేను ఇక్కడే ఉంటాను. పొద్దున్నే పనికెళ్ళొచ్చి రాత్రికి ఇక్కడే ఉంటాను. ఇలా చూడు, నేను చెప్పేంత వరకు ఈ ఊరు విడిచి ఎక్కడికి వెళ్ళకూడదు, అర్థమైందా? మీరెవరండి ఆఫీసరా? నేను మున్సిపాలిటీలో పనిచేస్తున్నాను. నాకంతా తెలిసిరండి. వెళ్ళండి, వెళ్ళే వారెంట్ తీసుకురండి. పోలీసులు చూస్తా నాకేం భయం లేదు. వారెంట్ కావాలా? హీరోవా నువ్వు? ఎస్ఐటి అంటే ఏంటో నీకు చూపించరా? కొట్టండి సార్, కొట్టండి, కొట్టి చంపండి. నెంబర్ 1 అయోగ్యుడు సార్ ఇవిడు. సార్, వీడే వాళ్ళిద్దరిని చంపి ఉండాలి. వదిలిపెట్టకండి సార్ వీడిని. సదాని మితాలి అని ఎందుకు చంపావు? సార్, నేనెందుకు చంపుతాను సార్? వాళ్ళు నేను అడిగితే లంచం ఇవ్వనంటే నేనేదో కొంచెం వాళ్ళని భయపెడతానంతే. 200 రూపాయల కోసం ఎవరన్నా చంపుతారా సార్? నేను తీసుకునే లంచం మీద ఒట్టేసి చెప్తాను, నేను చంపలేదు సార్. 5వ తేదీ నువ్వు ఎక్కడున్నావు? ఆ రోజు నేను ఇంట్లోనే ఉన్నాను. మా ఆవిడని కావాలంటే అడగండి. సుభాష్ 5వ తేదీన పనికొచ్చాడా? 5వ తేదీన వాడు 4-5 రోజులుగా ఆఫీస్కే రాలేదు సార్. వస్తే ఇన్ఫార్మ్ చేయండి, సరేనా? అలాగే సార్. సార్, ఈ ఏరియాకి హీరో ఉన్నాడు కదా, పిఐ దేశ్ముఖ్. అలాగే అతని టీం మన దగ్గర చాలా దాస్తున్నారు. వాళ్ళేం చెప్తున్నారంటే సాయంత్రం 4 గంటలకి తండ్రి కూతుళ్ళని వదిలేశామని. కానీ నేను మార్కెట్లో సదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అడిగితే సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎవరూ వాళ్ళని చూడలేదంట. అబద్ధాలతో పెద్ద ఇల్లే కట్టారు. ఒక్క ఎవిడెన్స్ దొరికినా సాల్వ్ అయినట్టే. ఈ గంగారాం పాండే కాల్ డీటెయిల్స్, కాల్ లొకేషన్స్ ట్రేస్ చేయండి. ఆ తర్వాత తెలుస్తుంది. సార్, అలాగే సుభాష్ కూడా మిస్సింగ్. తనకు కూడా వీళ్ళిద్దరితో గొడవలు జరిగింది. చంపుతాడని బెదిరించాడంట కూడా. లవ్ అఫేర్ యాంగిల్ సార్ ఇది. హర్ష, వాడి కాల్ని కూడా ట్రేస్ చేయండి. తండ్రి కూతుళ్ళ 5వ తారీఖున కాల్ డీటెయిల్స్ కూడా కావాలి. సిడిఆర్ ద్వారా ఏ రోజైతే సదాని పోలీసులు తీసుకొచ్చారో ఆ రోజు మితాలి వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్లారో లేదో తెలిసిపోతుంది. అలాగే పోలీస్ స్టేషన్ నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళాడో అది తెలుస్తుంది. సారా కొట్టు మూసేంత వరకు అక్కడే ఉన్నానని గంగారం చెప్తున్నాడు. అక్కడ జనాలు లేరు, సీసీటీవీ కెమెరాలు లేవు. పోలీస్ స్టేషన్లో ఆ రోజు ఎన్ని మొబైల్స్ యాక్టివ్లో ఉన్నాయో కూడా తెలుసుకోండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు హోంవర్క్ డెడ్ లైన్ ఒకటి ఉంటుంది. అలాంటి ఫీలింగ్ నాకు ఇప్పుడు వస్తుంది. ప్రతి క్షణం మనకు చాలా ఇంపార్టెంట్, అందువల్ల ప్రొడక్టివ్గా ఉండాలి మనం. అలాగా ఎస్ సార్. సో ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఎన్ని మొబైల్స్ యాక్టివేషన్లో ఉన్నాయో అదే ట్రేస్ చేస్తున్నాను సార్. సదా మితాలి పోలీస్ స్టేషన్లో 4 గంటల నుంచి 1 గంట వరకు అక్కడే ఉన్నారు. ఆ తర్వాతే ఇంటికి వెళ్లారు సార్. ఇంకా అక్కడ 2 నెంబర్స్ ఏవో ఉన్నాయి. ఈ నెంబర్స్ కూడా పోలీస్ స్టేషన్లో 4 గంటల నుంచి 1 గంట వరకు అక్కడే ఉన్నాయి. ఒకటి సుభాష్ పాటిల్, ఇంకా తన ఫ్రెండ్ మహేష్ పవర్.
ఈ స్టోరీ ముగిసిపోయేలా తెలియడం లేదు ఖాన్. ఒక్కొక్క కొత్త క్యారెక్టర్ ఈ స్టోరీలోకి వస్తూనే ఉంది. సార్ మన కథ కూడా ఆసక్తికరంగా ఉంది. ప్రతి చోట ట్విస్టులున్నాయి. చూడండి, ఆ సుభాష్ ఫోన్ 1:30కి పోలీస్ స్టేషన్లో ఉంది. తర్వాత బయటికి వెళ్ళి తిరిగి రాలేదు. అలాగే మహేష్ ఫోను 2 గంటల వరకు లోపలే ఉంది. తర్వాత బయటికి వెళ్ళింది, మళ్ళీ పోలీస్ స్టేషన్లోకి వచ్చింది. అలా 2 సార్లు జరిగింది. తర్వాత మహేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సుభాష్ని రాడార్లో ఉంచండి. ఒకవేళ సుభాష్ మహేష్ ఇద్దరు కలిసి చంపుండొచ్చుగా. అయితే రేప్ చేసింది ఎవరు సార్? సుభాష్ లేదా మహేష్. ఒకవేళ దీన్ని గంగారాం కూడా చేసి ఉండొచ్చు. తన అన్నయ్య మీద కక్ష సాధించడం కోసం తన కూతుర్ని ఏమైనా తప్పు చేసి ఉండొచ్చు. హలో. హలో సార్, ఆ సుభాష్ని ఆఫీసులోనే పట్టుకున్నాం. అతన్ని తీసుకురండి. సార్ నేనేం పారిపోలేదు. నేను ముంబైకి మా మామయ్య ఇంటికి వెళ్ళాను. మావయ్య ఇంటికి ఎందుకు వెళ్ళావు? సార్ మా మావయ్య ఐసీయూలో ఉన్నారు. క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉన్నారు. నాకు ఉన్న టెన్షన్కి నేను ఆఫీసులో కూడా ఇన్ఫార్మ్ చేయలేదు సార్. అన్ని విషయాలు ఆలోచించుకునే వచ్చావా లాయర్ బాబు? చక్కగా ప్లాన్ రెడీగా ఉంది. అంటే అలా అయితే సదాని మితాలి నువ్వే హత్య చేసావు. తన నీ గర్ల్ ఫ్రెండే కదా. మార్కెట్లో తను నిన్ను చెప్పుతో కొట్టిందిగా, దానికి ప్రతీకారం తీసుకున్నావు అంతేగా? లేదు మేడం, నేను ఎవరిని హత్య చేయలేదు. అంతేకాదు మితాలికి నాకు బ్రేకప్ అయిపోయింది. 5వ తేదీన నువ్వు ఎక్కడున్నావు? సార్ నేను ముంబైలో హాస్పిటల్లో ఉన్నాను సార్. ఎక్కడున్నావు? సుభాష్ సుభాష్ నాన్నని పోలీసులు తీసుకువెళ్లారు. చూడు మితాలి, నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు. అంతేకాకుండా ఇక్కడ ఎలాంటి నాటకాలు వేయకు. సుభాష్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయి. నువ్వు తప్పించి నాకెవరూ తెలీదు. చెప్పాలంటే ఆయన కూడా నీకు నాన్నే కదా. మార్కెట్లో అందరి ముందు చెప్పుతో ఒకటి అవమానించిన వాడు నాకు నాన్న అవుతాడా? సుభాష్ సుభాష్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయి. సార్ నేను నా ఫ్రెండ్ మహేష్కి కాల్ చేశాను సార్. పోలీస్ స్టేషన్కి రమ్మన్నాను. వాడికి తెలిసిన వాళ్ళు ఉన్నందువల్ల హెల్ప్ అవుతుంది అనుకున్నాను. సార్ నేను ఒకసారి వెళ్ళి మా నాన్నని చూసి వస్తాను. ఒకసారి చేస్తాను సార్, ప్లీజ్ సార్. సార్ అది చేయండి సార్ ప్లీజ్. అది మాకు చాలు ప్లీజ్ సార్. దామోదర్ సార్ 1 గంట తర్వాత దీపాలి మేడం బయటకు వచ్చారు. వాళ్ళు ఇద్దరి డ్రెస్ తీసుకురమ్మని చెప్పారు. ఎందుకు? ఇదే ప్రశ్నే నేను కూడా అడిగాను మేడం. బట్టలు మురికైపోయాయి తీసుకురా అని చెప్పారు సార్. నేను తీసుకొచ్చాను. కానీ ఇలాగే 2 సార్లు చేశారు సార్. నాకు ఏం అర్థం కాలేదు. తర్వాత సార్ కాసేపటి తర్వాత బయటకు వచ్చారు. నేను చూసినప్పుడు పరిస్థితి దారుణంగా ఉంది సార్. దేశ్ముఖ్ సార్ వాళ్ళని కారులో ఇంటికి పంపించారు సార్. నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్. ఇంటికి వెళ్లే దారిలో అత్తయ్య కాల్ చేస్తారు. అట్నుంచి ముంబైకి వెళ్ళిపోయాను సార్. చూడు లహర్ బాబు, చట్టంలోని లూప్ హోల్స్ గురించి నీకు మాకు తెలుసు. స్టోరీ చాలా బాగుంది. లేదు సార్, నిజమే చెప్తున్నాను. ఒకవేళ నువ్వు వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపేసి ఉండొచ్చు కదా. పగ తీర్చుకోవాలి కదా, కరెక్టా? లేదు సార్, నేను నిజమే చెప్తున్నాను. ప్లీజ్ నా మాట వినండి. అరే దీపాలి గారు, రండి లోపల కూర్చోండి. ఇలా దొంగతనంగా ఎవరు వింటారో తెలుసు కదా. లేదు, మీకు ఏదైనా అవసరమైతే నన్ను అడగండి, తీసుకొస్తాను. ప్రస్తుతం మాకు కొంచెం ప్రైవసీ ఇవ్వండి. ఏదైనా అవసరమైతే పిలుస్తాం. ఎస్ సార్. సుభాష్, ఇక నువ్వు వెళ్ళొచ్చు. కానీ ఈ ఊరు వదిలి వెళ్ళకూడదు. లా చదువుకున్నావు కదా, ప్రొసీజర్ గురించి తెలుసుగా. ఎస్ సార్. వెళ్ళు. హర్ష, నువ్వు పంచి సార్. పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ తీసుకురా. ఆ ఫుటేజ్ చూస్తే వీడు చెప్పేది నిజమో కాదో తెలుస్తుంది. మీరందరూ పిరికి వాళ్ళు. మీరు పోలీసులు కాదు, స్కూల్లో పనిచేసి ఉండాల్సింది. సార్ వాళ్ళు సుభాష్ దాకా వెళ్ళారు సార్. అయితే ఏంటి? మనమేం చేసాం? ఓ 4 దెబ్బలు కొట్టాం, కొద్దిగా రక్తం చెందింది. దానికి వీలేం చేయగలరు? జస్ట్ ఎంక్వైరీ చేస్తారు, లేదో రెస్టిగేట్ చేస్తారు. ఇంకేమవుతుంది? సార్ వాళ్ళు అదే హర్ష మేడం పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ అడుగుతున్నారు. ఏయ్ ఏంటి నువ్వు సీసీటీవీ ఫుటేజ్ అది అడుగుతున్నావు? ఏం ప్రూఫ్ చేసి చూపిస్తావు? మేము హత్య చేసామా? సరే మేమే చేసాం, ఏం చేస్తావు? మర్యాద ఇచ్చి మాట్లాడు. ఎస్ఐటి వాళ్ళం మేము. అయితే కుప్పి గెంతులు వేయాలా? ఇవ్వడం కుదరదు, పోవే. నువ్వు ఏం పీక్కోగలవో వెళ్ళి పీక్కో, వెళ్ళు. ఎస్ఐటి జరుగు. ఇక్కడే షూట్ చేసి పారేస్తాను.
మీరు నా పోలీస్ స్టేషన్కి వచ్చారు. మర్చిపోకండి, మీకన్నా ఎక్కువ స్టాక్ మా దగ్గర ఉంది. దామోదర్, ట్రిగర్ని నొక్కేననుకో తలకాయలు పుచ్చకాళ్ళ పేలిపోతాయి. అర్థమైందా? దేశ్ముఖ్, ఏం జరుగుతోంది ఇక్కడ? గన్ దించో. వదిలే. ఇదంతా ఏమిటి? సార్, సీసీటీవీ ఫుటేజ్ అడిగితే ఇతను దాదాగిరి చేస్తున్నాడు. వీళ్ళు డ్యూటీలో తాగారు సార్. చూడు దేశ్ముఖ్, సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వు, లేదంటే నేను ఐజీకి ఇన్ఫార్మ్ చేస్తాను. వద్దు, తప్పైపోయింది. దామోదర్ సార్ చెప్పండి సార్. సార్కి సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చాయమ్మా? ఓకే సార్. బయటవి, లోపలిది కూడా. లోపలివి ఖరాబ్ అయిపోయాయి, వాటిని రిపేర్ కూడా ఇచ్చాం. అవుట్. అందరూ బయటికి వెళ్ళండి. మేము పోలీస్ స్టేషన్ని గాలించాలి. అవుట్. ఎందుకో? ఇదేమన్నా నీ బాబు పోలీస్ స్టేషనా? ఏయ్! నిజంగానే పేరు చేస్తాను. భయపడిపోయాడు. నేను డిఎం సార్కి పిఏని, అలాగే హోమ్ మినిస్టర్ గారు మీకు ఆర్డర్ పంపించారు. ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు ఈ పోలీస్ స్టేషన్ మా కంట్రోల్లో ఉంటుందని అందులో రాసింది. అంటే ఎస్ఐటి కంట్రోల్లో ఉంటుంది. అంతేకాదు, ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు మీరందరూ ఇందులో మాకు సహాయం చేయాలి. నేను చెప్పానుగా ఖాన్, పోర్లో అంత తేలిగ్గా గెలవడం కుదరదు అని. ఇక్కడ చూడండి సార్, 4:40కి సదాని తీసుకుని ఇక్కడికొచ్చారు. 20 నిమిషాల తర్వాత సుబాని, మితాని ఇక్కడికొచ్చారు. కొద్దిసేపు తర్వాత మహేష్ కూడా ఇక్కడికొచ్చాడు. 11 గంటలకి బట్టలు తీసుకురావడానికి సుభాష్, మహేష్ బయటకు వెళ్లారు. ఇదే 2 సార్లు జరిగింది. సార్, తర్వాత వాళ్ళు 1:30కి సదానే మితాలిని కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. సుభాష్ కూడా వెళ్ళిపోయాడు. కానీ మహేష్ ఉన్నాడే, ఇతను లోపలే ఉండిపోయాడు సుమారు అరగంట సేపు. ఆ అరగంట లోపల ఏం చేశాడు? పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం సదా, మితాలి డెత్ నైట్ 1:30 నుంచి 2 లోపు జరిగింది. సదా వాళ్ళ ఇల్లు ఇక్కడికి 15 నిమిషాల దూరంలో ఉంది. ఒకవేళ దామోదర్ వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి ఆ రోజు వెళ్ళుంటే మిగిలిన 45 నిమిషాల్లో ఇదంతా జరుగుంటుంది. అబ్సల్యూట్లీ రైట్ సార్. ఫోరెన్సిక్ టీంని రమ్మని అన్ని రూమ్స్ని కరెక్ట్గా చెక్ చేయమనండి. సార్, చూడండి, ఈ పోలీస్ స్టేషన్లో ఒక బ్యాక్ ఎంట్రన్స్ ఉంది, అక్కడ ఎలాంటి సీసీటీవీ లేదు. కానీ సదా, మితాలి ఫ్రంట్ గేట్ నుంచే కదా వచ్చారు. అయితే బ్యాక్ గేట్ కి వాల్యూయే లేదు. అన్ని ఇన్ఫర్మేషన్స్ ని మనం చూడాల్సిందే. ఇంకా సార్, ఐఎమ్ డామ్ ష్యూర్ ఇందులో తప్పకుండా ఏదో ఒక కనెక్షన్ ఉంది. ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఏమేం విషయాలు జరిగాయన్నది ఫోరెన్సిక్ రిపోర్ట్తో మనకు తెలిసిపోతుంది. కానీ ఎగ్జాక్ట్గా ఏం జరిగింది ఈ విషయం తెలుసుకోవాలంటే మనం సుభాష్ని, మహేష్ని ట్రాక్ చేసి తీరాల్సిందే. సార్, ఒక బ్యాడ్ న్యూస్. సార్, మెడ పిసికి చంపారు, మెడలో మార్క్స్ ఉన్నాయి. అలాగే బాడీ మీద టైర్ గుర్తులున్నాయి. అంటే మర్డర్ చేసిన తర్వాత మీద నుంచి బండెక్కిచ్చుంటారు. ఇప్పుడు పిఎం రిపోర్ట్ ప్రకారం చూస్తే డ్యూ టు స్ట్రగ్లింగ్ అండ్ లంగ్స్ డిస్ఫంక్షన్. అంటే సదా ఇంకా మితాలీల పిఎం రిపోర్ట్ లాగా. ఎగ్జాక్ట్లీ ఖాన్, అంతా సేమ్. అంటే హంతకుడు ఎవరో సుభాష్కి తెలిసే ఉంటుంది. అందుకే సదా మితాల్ని చంపినట్టుగానే వీడిని కూడా చంపారు. సార్, ఈ ప్లాన్ని మహేష్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది కదా, ఎందుకంటే వాడు కూడా దొరకడం లేదు, వాడు మాయమయ్యే ఛాన్స్ కూడా ఉంది కదా. ఒక పని చేయండి, బాడీని పిఎంకి పంపించండి. ఫోరెన్సిక్ వాళ్ళని వచ్చి ఈ ఏరియా అంతా తరోగా చెక్ చేయమనండి. ఓకే, థ్యాంక్ యూ సార్. నాగ్పూర్ పోలీసు వాళ్ళు మహేష్ ఫ్యామిలీని ఎంక్వైరీ చేశారంట. ముందు ఏమీ లేదన్నారంట. ఎప్పుడు ప్రెషర్ చేశారో అప్పుడే మహేష్ ఆ చిన్నాన్న ఇంట్లో అక్కడ ఇక్కడ ఆ చోటులో ఉన్నాడు.
తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో పెట్టుకున్నాడు. ఎవరు షూట్ చేయడానికి వీల్లేదు. మనకి మహేష్ ప్రాణాలతో కావాలి. ఎవరది? అరే మేం పక్కింటి వాళ్ళం. సార్ సార్ ఏం చేస్తున్నారు సార్? నాకే తెలుసు సార్. ఎక్కడ తీసుకెళ్తున్నారు? చూడు నాయనా మహేష్ బాబు, టిఫిన్ సంగతి ఎలా ఉన్నా ఇంతవరకు మేము కాఫీ కూడా తాగలేదు. కాబట్టి నిజం చెప్పేయి. సార్ నేను మీకు అప్పటి నుంచి చెప్తున్నాను, నేను ఎవరిని చంపలేదు. వాగకరా. మరెందుకు పారిపోయావు? ఎందుకు దాక్కున్నావు? సార్ 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 నేను అది భయపడ్డాను సార్. అలాగే నాకు తెలుసు ఏ సమస్య వచ్చినా నేనే ముందు ఇరుక్కుంటానని. అలాగే నాకు కెనడాలో జాబ్ దొరికింది. వీసా దొరకడానికి ముందు నా మీద ఏమైనా కేసు ఉంటే అసలు వీసా దొరకదు సార్. అందుకే నేను దాక్కుంటూ బ్రతుకుతున్నా. సరే వదిలే, ఇప్పుడు చెప్పు, నీకు తెలిసిన నిజం చెప్పు. సదా ఇంకా మితాలిని దామోదర్ సార్ తీసుకుని బయలుదేరారు. ఆ తర్వాత సుభాష్ కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళాడు. నేనప్పుడు స్టేషన్లో నిగంతో మాట్లాడదాం అనుకున్నాను. ఆ తర్వాత నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వాళ్ళకు కొంచెం అర్థమయ్యేలా చెప్పు. పోలీసుల్ని మిత్రుల్లా చూడాలి, శత్రువుల్లా కాదు. అది కూడా ముఖ్యంగా ఆ దేశ్ముఖ్ సార్ లాగా పోలీసు వాళ్ళ మీద అస్సలు రెచ్చిపోకూడదు. మీరు వదిలేండి సార్, నేను ఆ విషయం గురించి మాట్లాడతాను సార్. అడగడం మర్చిపోయాను, నీ వీసా వచ్చిందా? లేదు సార్, అది ప్రాసెస్ జరుగుతుంది. వచ్చేస్తుందిలే, టెన్షన్ పడకు, నేనున్నాను కదా. దామోదర్, అబ్బా కూతుర్లని పంపించావా ఏంటి? సార్ సార్ అది అబ్బా కూతుళ్ళు ఇద్దరూ చనిపోయారంట. మహేష్, నువ్వు బయలుదేరు. నాకు ఒక అర్జెంట్ పని ఉంది, తర్వాత వచ్చి నిన్ను కలుస్తాను. సార్ నేను భయపడిపోయాను సార్. నాకు తెలుసు వాళ్ళు నన్ను కూడా చంపేస్తారని నేను సైలెంట్గా ఉండిపోయాను సార్. బండ్లో ఎక్కించండి వాడిని. సార్ నేను చెప్పిన నిజమే సార్. సార్ నేనేం చేయలేదు సార్. సార్ ప్లీజ్ సార్. మనకు ఆ పోలీస్ టీంలో వాళ్ళు ఎవరో ఒకరు కావాలి, ఈ నిజం తెలిసిన వాళ్ళు. ఏమనుకుంటున్నారు ఖాన్? ఎవరై ఉంటారు? దామోదర్, చూడు దామోదర్, ఒక్కోసారి మనకు సంబంధం లేని విషయాల్లో మనం ఇరుక్కుంటూ ఉంటాం. నాకు తెలిసి నీ విషయంలో కూడా ఇలాగే జరుగుంటుంది. చూడు, మహేష్ మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు. ఇక తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టి నువ్వు అప్రూవర్గా మారావంటే నీకు ఉపయోగం ఉంటుంది. నేనంతా చెప్తాను సార్. ఆ రోజు రాత్రి దేశ్ముఖ్ సార్ నన్ను సదాని మితాలిని ఇంట్లో తీసుకెళ్లి వదిలేయమన్నారు. దిగండి. సదా, దామోదర్, వాళ్ళని ఇంటి దగ్గర దింపావా? తప్పు జరిగిపోయింది సార్. వాళ్ళిద్దరూ చనిపోయారు. ఏంటి? వాళ్ళిద్దరూ చచ్చిపోయారు సార్. ఒక్క నిమిషం మాకు. దామోదర్ సార్, ఇద్దరిని ఊరు బయట వరకు తీసుకొచ్చే. సుభాష్, ఆగరా. పెట్రోల్ తీసుకురా. సార్, ఇవి త్వరగా తగలబడవు అనుకుంటాను. వదిలేయండి సార్, ఎవరైనా చూస్తే సమస్య అవుతుంది. బండి తాళాలు లేవు. నేనేం చేయలేదు సార్. అవును, ఒక తప్పు చేశాను. నేను అన్నిటినీ దాచేశాను.
ఒక తప్పుని దాయటానికి 100 అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. ఈ సుభాష్ని ఎవరు చంపారు? సుభాష్ వరకు నువ్వు వెళ్ళిపోయావుగా. ఆ రోజు తను పోలీస్ జీప్ని ఫాలో చేస్తూ వెళ్ళాడు. మితాలి ఇంకా సదా చనిపోయిన విషయం వాడికి తెలిసింది. ఏదో ఒక రోజు వాడు నోరు తెరుస్తాడు కదా, అందుకే నేనే వాడిని. సరే, మితాలిని ఎవరు రేప్ చేశారు? మున్సిపాలిటీ ఆఫీసర్ పాండే. దేశ్ముఖ్ సారు పాండే ఫ్రెండ్స్ అండి. ఎందుకు పనికిరాని ఆ అమ్మాయి బాబు దీపాలి మీద చేయి చేసుకున్నాడు. వాళ్ళను ఒక పట్టు పట్టాలిగా. ఇంకా ఆ పాండే ఆ మితాలి వెనకాలే పడ్డాడు. అందుకే వాడికి ఫోన్ చేసి పిలిపించాను. సార్, ఆ దినకర్ పాండే పోలీస్ స్టేషన్కి వెనుకున్న దారి నుంచి లోపలికి వచ్చాడు. అందువల్ల సీసీటీవీ ఫుటేజ్లో అతను కనిపించలేదు. అసలు కొంచెమైనా సిగ్గుందా మీకు? లేక పూర్తిగా వదిలేసుకున్నారా? ఇదే మీరు పోలీసు వాళ్ళు కాకుండా ఉండుంటే నా పద్ధతే వేరుగా ఉండేది. హర్ష, సార్, వీళ్ళ మీద అన్ని రకాల కేసులు బనాయించు. వీళ్ళు జన్మలో బయటికి రాకూడదు. ఎవరో కరెక్ట్గానే చెప్పారు. ది గ్రేట్ పవర్ కమ్స్ విత్ ది గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. కానీ ఇక్కడ పవర్ రాగానే రెచ్చిపోతున్నారు. ఇలాంటి పోలీసులు చేసే పనుల వల్ల మొత్తం పోలీసులందరికీ చెడ్డ పేరు వస్తోంది. అందుకే పోలీస్ ఆఫీసర్లు తమ పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని వేరుగా ఉంచాలి. దేశ్ముఖ్ దీపాలి సదాతో జరిగిన గొడవని పర్సనల్గా తీసుకున్నారు. అసలు ఈగో అనేది ఆ రావణుణ్ణే అంతం చేసింది. ఇక మనుషులే పాటి.